షిరిడి సాయిబాబా జీవితం భక్తులకు అనేక అద్భుతాల సమాహారం. ఆయన తన భక్తుల కష్టాలను తీర్చడానికి, వారిలో ఆధ్యాత్మిక చింతన పెంచడానికి చూపిన కొన్ని ముఖ్యమైన మహిమలు ఇక్కడ ఉన్నాయి. 1. నీటితో దీపాలు వెలిగించడం. బాబాకు ప్రతిరోజూ మసీదులో దీపాలు వెలిగించే అలవాటు ఉండేది. ఒకరోజు నూనె ఇచ్చే వర్తకులు ఆయనకు నూనె ఇవ్వడానికి నిరాకరించారు. అప్పుడు బాబా ఖాళీ ప్రమిదల్లో నీటిని పోసి దీపాలు వెలిగించారు. ఆ దీపాలు రాత్రంతా అద్భుతంగా వెలుగుతూనే ఉన్నాయి. ఇది చూసి గ్రామస్థులందరూ ఆశ్చర్యపోయారు. 2. అగ్నిని ఆపడం, దుని మహిమ. ఒకసారి షిరిడిలో పెద్ద గాలివాన వచ్చి, మసీదులోని దుని నిరంతరం వెలిగే అగ్ని జ్వాలలు పైకప్పు వరకు ఎగిశాయి. మసీదు తగలబడిపోతుందేమోనని అందరూ భయపడ్డారు. అప్పుడు బాబా తన సటకాతో, కర్రతో నేలను కొట్టి, శాంతించు శాంతించు అని ఆజ్ఞాపించారు. వెంటనే మంటలు తగ్గిపోయి సాధారణ స్థితికి వచ్చాయి. 3. కలరా వ్యాధి నుండి రక్షణ. షిరిడి గ్రామంలో ఒకసారి కలరా వ్యాధి తీవ్రంగా వ్యాపించింది. అప్పుడు బాబా తిరగలిలో గోధుమలు పోసి పిండి విసిరారు. ఆ పిండిని గ్రామ పొలిమేరల్లో చల్లమని చెప్పారు. అలా చేసిన వెంటనే గ్రామంలో కలరా వ్యాధి అదృశ్యమైపోయింది. ఆ పిండి కేవలం గోధుమ పిండి మాత్రమే కాదు, అది బాబా రోగాలను తరిమి కొట్టే శక్తి. 4. చనిపోయిన బాలుడిని బతికించడం. ఒక భక్తుడి కుమారుడు మరణించగా, ఆ తల్లి విలపిస్తూ బాబా వద్దకు వచ్చింది. బాబా కరుణతో ఆ బాలుడి వైపు చూసి ప్రాణం పోశారు. అలాగే ఒకసారి బాబా తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక భక్తుడి బిడ్డను మంటల నుండి కాపాడారని భక్తులు చెబుతుంటారు. 5. సర్వవ్యాపకత్వం, అన్నిచోట్లా ఉండటం. బాబా కేవలం షిరిడిలోనే ఉండేవారు కాదు. తనను నమ్ముకున్న భక్తులు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా, ఏదో ఒక రూపంలో, కుక్కగా, బిచ్చగాడిగా లేదా మరొక వ్యక్తిగా, వెళ్లి వారిని కాపాడేవారు. భక్తుల కలలో కనిపించి వారికి మార్గనిర్దేశం చేసేవారు. బాబా సందేశం, శ్రద్ధ, సబూరి. బాబా మహిమల వెనుక ఉన్న ఉద్దేశం కేవలం అద్భుతాలు చేయడం కాదు, భక్తులలో శ్రద్ధ, విశ్వాసం, మరియు సబూరి, ఓర్పు పెంపొందించడం. నన్ను నమ్మిన వారిని నేను ఎన్నటికీ విడిచిపెట్టను అనేది ఆయన ఇచ్చిన గొప్ప హామీ.